రసవాద రీసెర్చ్లో భాగంగా ఇవాళ చెప్పబోయేది ఏంటంటే ఉప్పు, సూర్యకారము, సింధూరము. ఇది వేమన గారి పద్యం ఆధారంగా ఉప్పు చింతపండు ఊరిలో నుండగా కరువుదేల వచ్చి కాపలారా తగరం బెరుగరో తాళకం బెరుగరో సుధాభిరామ వినురవేమ అని ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ రోజున ఉప్పు 50 గ్రాములు యాక్చువల్గా వేయాలి, కానీ అంత వెయిట్ లేదు. 25 గ్రాములు ఉప్పు, 25 గ్రాములు సూర్యకారం. ముందుగా ఈ రెండింటిని కూడా తూకం వేసి ఒక ప్లాస్టిక్ పాత్రలో వేయాలి. తర్వాత దానికి చింతపండు 100 గ్రాములు వేసి చాలామంది నీళ్లు పోసి కలుపుతాను. అందులో కలిపి వడగట్టి ఆ రసాన్ని ఉడకబెడతాను. చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు, చింతపండు లేదా ఉప్పు, సూర్యకారము రెండింటిని కూడా నూరుకొని దంచుకొని దాన్ని కాలుస్తారు. కాలిస్తే అక్కడ ఫైర్ అయ్యి చివరికి మనకి నల్లటి బొగ్గు లాంటి పదార్థం మిగులుతుంది. అయితే నేను ఇక్కడ అలా కాల్చదలుచుకోలేదు. దీన్ని నీళ్ళలో వేసి ఉడకబెడితే అణుపరమాణువులు కలుస్తాయన్న ఉద్దేశము. చాలామంది రసవాదులు, అనేక రకాలుగా వైద్యులు కూడా సూర్యకారము లేకపోతే ఉప్పు రెండిట్లో ఏదో ఒకటే చింతపండుతో కలిపి నూరి దాన్ని కాల్చడం జరుగుతుంది. కానీ నేను అలా కాదు, రెండు కలుపుతాను. ఎందుకంటే సూర్యకారము, ఉప్పు పరస్పరం కట్టుకుంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, సూర్యకారం ఒక 10 గ్రాములు, ఉప్పు ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాములు రెంటిని కలిపి కలవంలో నూరుకుంటూ వెళ్ళాలి. ఒక అర్ధగంట నూరాలా, ఆపకుండా నూరుతూ ఉంటే చివరికి కట్టిపోతాయి. రెండు ఉప్పు పేలదు, సూర్యకారము ఫైర్ అవ్వదు, కరుగుతాయి. ఇది మీకు ఒక చిట్కా. ఇట్లాగా ఈ వస్తుతత్వాలను బట్టి నేను ముందు మీకు పంచభూతాలు, ఉప్పులు, కారసార పంచభూతాలు, వాటితో పాషాణాలు ఏమేమి ఎట్లా కట్టుకోవచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు చింతపండు 100 గ్రాములు తీసుకున్నాను. ఈ 100 గ్రాములని కూడా పాత చింతపండు తీసుకోవాలి, కొత్త చింతపండు కుదరదు. అయినా ఊరిలో నుండగా అంటే అది ఊరి ఉండాలి. ఉప్పు, చింతపండు ఇవి ఊరి ఉండాలి. ఊరి ఉండటం అంటే బాగా నిలవయ్యి ఉండాలి. ఉప్పు నిలవ కూడా లేదు, చింతపండు మాత్రం నిలవై ఉండాలి. ఎందుకంటే పచ్చి చింతపండు అయితే బాగా మీకు పనికిరాదు. పచ్చి చింతపండు లేదా కొత్త పంట చింతపండు ఇది పనికిరాదు. ఈ యోగంలో పాత చింతపండు మాత్రమే పనిచేస్తుంది. ఇది 2 సంవత్సరాల క్రితం చింతపండు. ఇది నేను అప్పుడప్పుడు చింతపండు తెచ్చి నిలవ పెడతా ఉంటాను, అప్పుడప్పుడు ఎండలో పెడతాను దాన్ని. అట్లాగా 2 ఏళ్ల క్రితం చింతపండు ఇది. ఎందుకంటే కొత్త చింతపండు జిగురుగా ఉంటుంది, పాత చింతపండు జిగురు ఉండదు. పాత చింతపండు జిగురు లేకుండా రసం వస్తుంది, కొత్త చింతపండు జిగురుతో వస్తుంది, కాబట్టి పనికిరాదు. ఎవరైనా కొత్త చింతపండు వాడితే వాళ్ళకి యోగం సరిగ్గా సిద్ధించదు. ఈ 100 గ్రాములు తీసుకొని ఇవి 25 గ్రాములు అయితే తర్వాత మళ్ళీ కలుపుతాను. మళ్ళీ 12 గ్రాములు కూడా కలుపుతాను. అంటే అక్కడికి ఎంత అవుతుందంటే 25 గ్రామ్స్ ప్లస్ 12 గ్రామ్స్ అంటే 37 టోటల్లీ 75 గ్రామ్స్ దాకా వస్తుంది. ఉప్పు మనకి ఇది చివరికి ఉప్పు, సూర్యకారం కలిసి సున్నం అయిపోవాలా. ఈ చింతపండుతోటే సున్నం చేయాలా. ఇదే నా ప్రక్రియ. ఈ సున్నం చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సున్నం వరకు ఈ వీడియోలో చూపిస్తాను. రసవాదులందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పను. ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, మరిన్ని వీడియోలు వస్తాయి. రసవాదాన్ని సీరియస్గా నేర్చుకునే వాళ్ళు మాత్రమే నా వీడియో చూడండి. ఈ ప్రక్రియలు చేయమని నేను ఎప్పుడు చెప్పను. ఈ ప్రక్రియలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే మీకు విడుదల చేయడం జరుగుతుంది. ఇది చెయ్యమని కానీ, ఇది అయిపోతుందని కానీ, లేకపోతే చేయండి అని నేను ఎప్పుడూ ప్రోత్సహించాను. ఇది నాకు సంబంధం లేని విషయం. అలాగే చింతపండు, సూర్యకారం చాలా జాగ్రత్తగా చేయాలి. గురువుల యొక్క అనుభవాన్ని దగ్గర పెట్టుకొని చేయాలి. లేకపోతే ఈ సూర్యకారం, చింతపండు ఉడకబెట్టేటప్పుడు మొహం దగ్గరకు పెడితే పైకి పొగొచ్చి మొహం కాలిపోతుంది. కాబట్టి ఇలాంటివి చేయవద్దు. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్గానే మీరు నేర్చుకోవడం, చూడటం జరిగింది. నేను కూడా ఆ నిమిత్తమే చేస్తున్నాను. దయచేసి ఇది ఎవ్వరూ కూడా చెయ్యొద్దు. కేవలము మందులు తయారు చేసుకునే వాళ్ళకి, అనుభవజ్ఞులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే ఈ వర్కులు చేయమని చెప్పను. సూర్యకారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఫేస్ కాలిపోయి, కళ్ళు కాలిపోయినాయి. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరో కూడా ట్రై చేయొద్దు. గురువుల, అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి.
ఏమైనా వీళ్ళు చేస్తే నాకేమీ సంబంధం లేదు, ఇది కూడా చెప్తా ఉండా. నేను కేవలం ఎడ్యుకేషనల్ కానీ వీడియోని చేస్తూ ఉన్నాను, గమనించగలరు. ఇప్పుడు చింతపండుని ఉప్పుని రెండింటినీ కూడా చక్కగా కలుపుతాను. ముందు చింతపండు రసము దాంట్లో పెడతాను. ఎందుకు అన్నీ కలిపి ఒకేసారి నూరేసి కాల్చేస్తే సరిపోతుంది కదా అంటారు, కానీ అది నిజం కాదు, అలా చేయకూడదు. అక్కడ ఏమవుతుందంటే సరిగ్గా కలవు, పైగా సూర్యకారం ఎక్కువ లాస్ వస్తుంది. ఇది అట్లా కాదు, ఇది మాత్రము మీకు దీంతో నేను ఏం కట్లు కట్టచ్చు, దీంతో ఎలా ముందుకు పోవాలి అనే దాని గురించి కూడా ఎడ్యుకేషన్ పర్పస్గా హింట్ ఇస్తాను. ఇదంతా వేమన పద్యాల ఆధారంగా తయారు చేస్తూ ఉన్నాను. గురువులు అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ విషయాన్ని చూసుకోవచ్చు. వేమన పద్యాల ఆధారంగా రీసెర్చ్ చేస్తున్నాను. చివరికి ఏమవుతుందో నాకు కూడా తెలియదు. ఇక్కడైతే ఉప్పు సూర్యకారము సున్నం అవుతాయని మాత్రం నేను గట్టిగా భావిస్తూ ఉన్నాను. ఇది వెయిట్ లాస్ కాకుండా, ఉప్పు సూర్యకారము వెయిట్ లాస్ కాకుండా నాకు కావాలి, సున్నం కావాలా. సున్నము అంటే ఏంటి, సింధూరం అంటే ఏంటి అనేది చిన్న చిన్న వీడియోలు పెడతాను ముందు అందరూ కూడా చూడొచ్చు. మీకు తెలియని చాలా వీడియోలు ఇంకా వస్తాయి. నాకు సమయం లేకపోవడం వల్ల పెట్టలేకపోతా ఉన్నాను, కానీ మీకు ఖచ్చితంగా వర్క్ పెడతాను. యాక్చువల్గా ఈ సూర్యకారము నేను నూరాలి, కానీ నూరటానికి టైం లేక బిళ్ళలుగా వేశాను, కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. దాన్ని అలా బాగా రబ్ చేసి ఈ చింతపండు రసంలో బాగా కలిసేలాగా చేయాలి. నెక్స్ట్ వీడియోల్లో పంచభూతాలు లవణాలు, పంచభూతాలు సింధూరాలు, అలాగే ఉప్పు సూర్యకారం సింధూరాలు, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు వస్తాయి. ఇంతకుముందే నేను తులసి రసముతో కోపరస్ కర్పూరం ఎలా కట్టాలి అనేది కూడా చెప్పాను. అయితే అది సగం కట్టే, అది కూడా చెప్తా ఉన్నా. అది పొగపోతుంది, కొంత మిగులుతుంది. దాన్ని పరిపూర్ణంగా కట్టే విధానము నెక్స్ట్ చూస్తూ ఉన్నాను. దానికి సమయం లేదు. అయితే చాలామంది నన్ను వాట్సాప్ కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నారు. సరే, అది కూడా మంచిదే, దయచేసి కాల్స్ చేయబాకండి. రెండవది, ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఉప్పు చేరుస్తూ ఉన్నాను. ఉప్పు 12 గ్రాములు, మళ్ళీ సూర్యకారం 12 గ్రాములు దీనికి చేరుస్తూ ఉన్నాను. దీన్ని బాగా ఫిల్టర్ చేసిన రసం, ఇది ఫిల్టర్ చేసాను చూసారా. ఇది పిప్పి కూడా దగ్గర పెట్టుకోవాలి, ఈ పిప్పిని కూడా పాడేయకూడదు. ఈ విధానాలు చాలా కష్టంతో కూడుకున్నవి. అందుకనే సాంప్రదాయ రసవాదాన్ని నేను సరిగ్గా చేయను, విడిచిపెట్టేశాను. ఎక్స్పెరిమెంట్స్ చేయడం మానుకున్నాను, ఎందుకంటే చాలా కష్టమైనవి. జిల్లెడు పాలు, జముడు పాలు, ఇలా కొన్ని విషయాలతో ముడిపడిన యోగాలు ఉంటాయి, చాలా కష్టము. అన్ని పనులు మానుకొని దాని మీద కూర్చొని ఒక సన్యాసిలాగా తిరుగుతూ ఉండాలి దాని గురించి, ఆ మొక్కలు మూలని పట్టుకొని, అది కష్టమైన విషయం, గమనించండి. రసవాదం ఇంకోటి కూడా ఉంది, అది ఈజీగా వెళ్ళే యోగాలు అవి కొన్ని సైంటిఫిక్గా ఉండేటువంటి మోడర్న్ మెటల్స్ ఉన్నాయి, మోడర్న్ కెమికల్స్ ఉన్నాయి. ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ నేను దాంతో చేస్తాను, కానీ ఆ వీడియోలు ఎక్కువ పెట్టను మీకు. ఇవైతే సాంప్రదాయ రసవాదం ఎక్కువ చేస్తారు మన దేశంలో, మన రాష్ట్రంలో, కాబట్టి ఈ వీడియోలో పెడతా ఉన్నాను. ఇందులో వైద్యం కూడా ఉంది. ఈ వైద్యం కూడా ఇట్లా చేసినటువంటి వాటితో వైద్యులు కొన్ని మందులు చేసుకుంటారు. అందుకని కూడా నేను ఈ వైద్యానికి కూడా ఇది పెడతా ఉన్నాను. ఏదైనా సరే మీరు సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేయవద్దు, అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా నేర్చుకోవాలా. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇది కేవలం చూపిస్తాను, ఎట్లా అవుతుందని మాత్రం చూపిస్తాను, మీరు మాత్రం చేయబాకండి. ఇప్పుడు బాగా కలిసింది, ఎందుకంటే వీడియో లాంగ్ అయింది, కానీ నేను ప్రతి ఒక్కటి మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తూ ఉన్నాను. కారసార పంచభూతాలు, పాషాణ పంచభూతాలు, అట్లానే అన్నీ కూడా మీకు నేను ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను ఒక వీడియోలో. ఆ వీడియో ఏంటంటే అబ్రకమును కరిగించేటువంటి వీడియో, 5 నిమిషాల్లో కరిగిపోయే వీడియో, అది కూడా చూడండి. కేవలం ఒక్క కెమికల్ అబ్రకం కలిపి మెత్తగా నూరుకొని హీటింగ్ ఇస్తే, ఒక 600 degrees హీటింగ్ ఒక 5 నిమిషాలు ఇస్తే మొత్తం మీకు అబ్రకం అందులో మిక్స్ అయ్యి ఏకబిట్ అయిపోతుంది, అబ్రకం రేగులు కనపడవు. దాని తర్వాత ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకుంటే చాలా మంచి పని ఉంటాయి. ఎందుకంటే అబ్రకంతో మనం చాలా విషయాలు సాధించవచ్చు. అసలు తెలుసున్న అబ్రకం గురించి చాలామందికి తెలియదు. రసవాదుల్లో చాలామందికి తెలియని వస్తువు ఏంటంటే అబ్రకమే.
అబ్రకం ఏంటి? అది ఏంది? అది దానివల్ల ఏంటి పని? ఏదో అబ్రకం రేకు మీద ఇంగిలీకం చురకాయించాలా, అబ్రకం రేకు మీద కోపు చురకాయించాలా అంటారు గానీ, అసలు అబ్రకాన్ని దేని చేయాలా అనేది చాలామందికి తెలీదు. అబ్రకాన్నితో రసం జారణ చేయాలంటారు. కానీ దాని విధానాలు కూడా చాలామంది సక్సెస్ కాలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అబ్రకం వంగదు తొందరగా. నేను చెప్పిన ఒక కెమికల్‌తో అయితే ఫాస్ట్‌గా వంగుతుంది. దాని గురించి తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు ఇది హీటింగ్ ఇచ్చాను. చివరికొచ్చేసింది. చూసారా కాలుతుందది. మనకి చింతపండు కాలి పొగొస్తుంది. సూర్యకారం కూడా కాలి పొగొస్తుంది కానీ సూర్యకారం లేవదు. ఎందుకంటే ఇక్కడ సాల్ట్ ఉంది కాబట్టి. పచ్చి సూర్యకారం అయితే లేచిపోతుంది. ఇది ఇప్పుడు సున్నమైందో లేదో చూద్దాము. పసుపేస్తా ఉన్నాను. ఈ వచ్చినటువంటి మన దాంట్లో వస్తూ ఇదిగో అందులో ఉన్నది చూడండి. అదే బొగ్గులాగా మారింది కదా! దీంట్లోంచి తీసి కొంచెము ఆ పసుపులో వేసి నీళ్లు వేస్తే ఎర్రటి పారాని నీళ్ళలాగా రావాలి. అప్పుడే ఇది వస్తువు సున్నమైందని అర్థము. దీని రసవాదులు సున్నం అంటారు. అయితే పెద్దవాళ్ళందరికీ తెలుసు. కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇది థిక్ రెడ్‌గా బ్లడ్ కలర్‌లో వచ్చింది కాబట్టి సున్నమైంది. ఉప్పు, సూర్యకారము 2 కలిపి మంచి సున్నము చింతపండుతో అయ్యింది. ఇక్కడి వరకు ఇది సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఇంక దీని మీద మీరు తర్వాత వీడియోల్లో మళ్ళీ ఈ ఉప్పుని శుద్ధి చేస్తాను. మళ్ళీ ఈ ఉప్పుని ఏం చేయాలంటే ఈ వచ్చినటువంటి ఈ మాడిపోయిన ఉప్పులా వచ్చింది కదా! దీన్ని మళ్ళీ నేను వాటర్ పోసి జైనీరు తీయాల. జైనీరు తీసి వాటర్ పోసి మళ్ళీ దాన్ని ఉడకబెట్టి ఉప్పు చేస్తాను. అప్పుడు జైనీరు తీస్తాను. జైనీరు అంటే ఏంటి? ఎందుకు చేయాలో నెక్స్ట్